హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం అవడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ పాలక మండలి సమావేశానికి ఈసారి మాత్రం కొన్ని కీలకమైన అజెండాలతో ఈ సమావేశం ప్రారంభం అవడం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా స్థానిక అన్నమయ్య భవన్లో సమావేశం అయ్యారు. ఈఓ, అడిషనల్ ఈఓ, అది కాకుండా బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఈసారి పరిగణలోకి తీసుకుని వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. గతంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే గతంలో ఈ నెయ్యి కుంభకోణాలని, లేదంటే శ్రీవాణి ట్రస్ట్ అని, ఇట్లా రకరకాల అంశాలుగా తిరుమలకు సంబంధించి ప్రక్షాళన కొనసాగిస్తామని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యంలో వాటిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, జరుగుతుంది, విచారణ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించి టీటీడీ నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి విచారణాధికారులకు అనే దానిపైన కూడా చర్చలు జరుగుతాయి. అయితే మొత్తం మీద ఇవన్నీ జరిగిన తర్వాత దాదాపుగా ఈసారి మాత్రం ఈ సమావేశంలో 58 అజెండాలతో కూడినటువంటి అంశాలపైన చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. ఇందులో టీటీడీ చైర్మన్ ముందుగా తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాము. స్వామి దర్శనానికి ఇన్ని గంటల సమయం ఉండాల్సిన అవసరం లేదు కదా, తొందరగా అయిపోయే దర్శనానికి ఏర్పాటు చేస్తామంటూ కూడా గతంలో చెప్పారు. అలాంటిది కూడా ఈసారి పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. అందుబాటులోకి కానీ వస్తే 2 నుంచి 3 గంటల్లోనే సామాన్య భక్తులకి దర్శనం జరుగుతుందనేది టీటీడీ ఆలోచన. అందువల్ల ఆ రకంగా కూడా ఇవాళ కొన్ని ప్రతినిధులతో కూడా ఇప్పటివరకు అధికారులు చర్చించిన నేపథ్యంలో దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులేట్ చేయాలనేది ఒక ప్రతిపాదన అనేది ఉంది. హైకోర్టు గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. అదే కాకుండా శిలాతోరణం మరియు చక్రతీర్థం సమగ్రాభివృద్ధికి, ఎందుకంటే అక్కడికి ఎక్కువగా భక్తులు వెళ్తూ ఉంటారు. శిలాతోరణానికి తిరుమలకు భక్తులు వచ్చిన వారు నేరుగా శిలాతోరణం వెళ్తారు. అదేవిధంగా చక్రతీర్థం అని చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. మరికొంత ఆధ్యాత్మికత వచ్చే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలనేది ప్రధానంగా ఒక నిర్ణయం. తిరుమలలో పాత భవనాలకు సంబంధించి కూడా వాటిని పునర్నిర్మించాలనేది ఒక రకంగా ఆలోచన. దాని ప్రకారం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక వేద పారాయణదారులకు నిరుద్యోగ వృత్తి అని కింద 3,000 సంభావన, ఇట్లా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇవన్నీ కాకుండా ఎందుకంటే వచ్చేది నెక్స్ట్ సోమవారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వాటిపైన కూడా ఇంకా ఒక 1 మంత్ సమయం ఉంది కాబట్టి వాటిపైన కూడా ఒకసారి చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అంటే వీళ్ళకి ఏడాది ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా, టీటీడీకి అయినప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలు మాత్రం ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలనేది ప్రధానంగా టీటీడీ ఆలోచన. అందువల్లనే ఒకవైపు భక్తులు, మరోవైపు విఐపీలు, బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇట్లా ఇవే అంశాలు కాకుండా టీటీడీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇప్పటికే గతంలో కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళ సేవలు ఇంకా కూడా కొనసాగించాలి. వాళ్ళకి ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. జీతాలు తక్కువని, చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులేట్ చేయాలని, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఏవైనా సరే చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా తిరుమల స్థానికులకు సంబంధించి ఈ షాప్స్, దుకాణాలు ఇవన్నీ కూడా గతంలో టెండర్లు అంటే ఇచ్చేవాళ్ళు, వాటిని కూడా సంబంధించి ఒక పారదర్శకంగా ఈసారి ఇవ్వాలనేది గతంలోనే ఒక 3-4 నెలలకు ముందు కూడా టీటీడీ ఈవో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం కూడా కొన్ని చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఇక శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ క్వాలిటీ పెంచిన దానివల్ల నెయ్యి చాలా అద్భుతంగా ఉంది. తద్వారా రుచి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అట్నే కొనసాగిస్తూ మరికొన్ని ఏదైనా సరే చర్యలు తీసుకుని మరింత పారదర్శకంగా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ సుదీర్ఘమైనటువంటి పాలక మండలి సమావేశం జరుగుతుంది. చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, అది కాకుండా ఇంకా బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది.
రాబోయే రోజుల్లో టీటీడీకి సంబంధించి ఏ విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, భక్తుల సౌకర్యాలు, అది కాకుండా రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని అంటే వాళ్ళకి ఏర్పాట్లకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా వాటిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మరో 4 సంవత్సరాల్లో తిరుమలకి సంబంధించి మరో అద్భుతమైనటువంటి ప్రాంతంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలాజిల్లాలా అంటే ఏమి చేయాలనే దానిపైన మాత్రం ఒక నిర్ణయానికి ఇప్పటికే టీటీడీ రావడం జరిగింది. కొత్త అధికారులు, కొత్తగా ఏర్పాటైనటువంటి బోర్డు సభ్యులు వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. దానికి అడుగులు ఈ బోర్డు సమావేశం నుంచి కూడా పడే అవకాశం అయితే ఉంది.